సమయంలో అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూద్దామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఆదివారాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు. మేము ఇక్కడికి వచ్చినా కూడా శ్రేష్టమైనటువంటి నీ యొక్క వర్తమానాన్ని మేము వినకుండా వెళ్ళిపోతే ప్రభా, అది ఎంత వ్యర్థమైనటువంటి సమయం తండ్రి. ఈరోజు మా జీవితాల్లో ఇక్కడ కూర్చున్న ఎవరు కూడా వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సహాయం చేయండి ప్రభా. ప్రతి విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ని అయా, ప్రతి విధమైనటువంటి దేవా మరి ఆలోచనలన్నింటినీ కూడా చెరపట్టుకొని తీసుకుని వచ్చి క్రీస్తు పాదముల వద్ద వేస్తూ ఉన్నాము ప్రభా. నీవే నీ యొక్క గొప్ప ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపింపు దయచేయమని, నీ మాటలు మాకు పంచిపెట్టమని యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ లోకంలో టీవీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళ ప్రొడక్ట్స్ని మరి సేల్ చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి క్యాప్షన్స్తో వాళ్ళు వస్తూ ఉంటారు. వాటిని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని అడుగుతాను, వాటి క్యాప్షన్స్ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ట్రై చేద్దాం. బూస్ట్ అనే దానికి యాడ్ వస్తూ ఉంటే ఏం క్యాప్షన్ వస్తుందండి? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని వస్తుంది. వెరీ గుడ్. కాంప్లాన్ అనేటువంటి మిల్క్ పౌడర్కి యాడ్ వస్తూ ఉంటే ఏమని వస్తుందండి యాడ్? ఆమె కాంప్లాన్ బాయ్, ఆమె కాంప్లాన్ గర్ల్ అని చెప్పి వస్తూ ఉంటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీ డబ్బుల్ని దాచిపెట్టుకోండి, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఫండింగ్స్ని చేసుకోండి, అంటే మ్యూచువల్ ఫండ్స్ని వాటిని చేసుకోండి అని చెప్తూ లాస్ట్లో ఒక క్యాప్షన్ వస్తుంది. ఏమొస్తుందండి? ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళైతే చెప్తారేమో. ఏమన్నా తెలుగులో కూడా ఇస్తాడు అనుకుంటాను దాన్ని. ఏమిస్తాడు? సర్ ఉఠాకే జియో, తల ఎత్తుకొని జీవించు అని చెప్పి అంటూ ఉంటారు ప్రియమైన వాళ్ళారా. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, ఆమె కాంప్లాన్ బాయ్ అండ్ కాంప్లాన్ గర్ల్. అంటే ఒక వ్యక్తి శారీరకంగా బలంగా ఉండడానికి మీరు మా బూస్ట్ తాగండి, మీ పిల్లలకి మా కాంప్లాన్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. మీరు మీ యొక్క ఆర్థికమైన పరిస్థితుల్లో బాగా దృఢంగా ఉండాలి అని అంటే మా బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా. అంటే ఈ లోకము ఏ విధంగా అనేక రకాలైనటువంటి విషయాల్లో బలం పొందుకోగలము అనే దాని గురించి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని కంపెనీస్ అయితే, ఫార్మా కంపెనీస్ అయితే మా కంపెనీ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ తీసుకోండి, మా కంపెనీ కాల్షియం తీసుకోండి, ఉమెన్కి స్ట్రాంగ్ బలాన్ని ఇస్తుంది అని అనేక రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. మన యొక్క బలానికి ఆధారం ఏంటి, మన యొక్క బలానికి వాట్ ఈస్ ద సోర్స్ అనేటువంటి విషయాన్ని, అంటే మనము బలము పొందుకోవడానికి మన ఆధారం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా కలిసి చూద్దాం ప్రేమైన వాళ్ళరా. గత 2 వారాల నుండి నాకు చాలా షోల్డర్ పెయిన్ ఉందన్నమాట. ఎంత పెయిన్ అంటే నేను తలదూకోలేను, క్యారల్కి కూడా నేను కనీసం జడేయలేను. సరే, ఇంకా ఆ పెయిన్ని భరించలేక ఒకరోజు సరే అసలు ఏమైందో తెలుసుకుందాము, ఎందుకు నేను ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాను, అసలే డాక్టర్ని కదా, బుర్ర అనేక రకాలైన ఆలోచనలు పెట్టింది. ఈ నర్వ్ పాలసీ వచ్చిందేమో, ఆ నర్వ్ పనిచేయట్లేదేమో అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సరే ఎందుకన్నా మంచిది అని ఎంఆర్ఐ దిగడానికి వెళ్ళాను. మామూలుగా డాక్టర్గా పెన్ను తీసుకొని హ్యాపీగా రాసేస్తాను పేపర్లో, గెట్ అన్ ఎంఆర్ఐ బ్రెయిన్ డన్, ఎంఆర్ఐ సి స్పైన్ డన్ అని చెప్పి ఫటాఫట రాస్తాను అనమాట. సరే ఏముందిలే ఎంఆర్ఐ అనుకొని వెళ్ళాను. నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు బాగానే ఉంది, మిషన్ దగ్గర పడుకున్నప్పుడు కూడా బాగానే ఉంది. లోపల పంపించిన తర్వాత ఎందుకో ఒక్కసారి కళ్ళు తెరిచాను, నా చుట్టూ ఆ కన్సోల్ ఉంది, టెన్షన్ వచ్చింది నాకు. ఇంకా వెంటనే ఆ మిషన్ సౌండ్ని పెట్టి నన్ను బయటకు తీయండి, నన్ను బయటకు తీయండి అన్నాను అనమాట. సరే నన్ను బయటకు తీసుకొచ్చారు ఆ టెక్నీషియన్. ఆయన అన్నాడు, మేడం మీ హస్బెండ్ని పిలుస్తారా, పీజీని పిలుస్తారా, ఎవరైనా మీ పక్కన ఉంటే మీరు ధైర్యంగా ఉంటారా, కొద్దిసేపు టైం తీసుకుంటారా, సాయంకాలం వస్తారా మళ్ళీ అని చాలా ఆప్షన్స్ ఇచ్చారనమాట. అప్పుడు నేను కూర్చొని ఆలోచించాను, నా ధైర్యం ఎవరు, నా బలం ఎవరు, ఎందుకు నేను టెన్షన్ పడుతున్నాను? నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నా కొరకు చేతుల్లో శిలలు కొట్టించుకున్నటువంటి దేవుని చేతిలో నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నాను? డూ ఐ నీడ్ ఏ హ్యూమన్ ప్రజెన్స్ టు గివ్ మీ స్ట్రెంగ్త్? నాకు ధైర్యం ఇవ్వడానికి
ఒక మనిషి యొక్క తోడు నాకుంటే నాకు ధైర్యం వస్తుందా, ఇంకా నా విశ్వాసం ఎందుకు అని చెప్పి అనుకొని ధైర్యం పొందుకొని దెన్ ఐ సెట్ టు టెక్నీషియన్, నో ఐఎమ్ రెడీ, యూ కెన్ టేక్ మీ అని చెప్పి అనమాట. ఈరోజు లెట్ us లుక్ ఇన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ నీ యొక్క బలము ఏది అనేటువంటి విషయాన్ని చెప్తుంది అనే విషయాన్ని చూద్దాం ప్రియమైన వారలారా. నెంబర్ 1, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఎనర్జీ? యెహోవా యందు ఆనందించుట వలన మనం బలం పొందుకుంటాం ప్రియమైన వారలారా. నెంబర్ 1, ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ బై రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యంలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. చాలాసార్లు అనుకుంటా ఉంటాము, పాటలు పాడడంలో లేకపోతే దేవుని స్తుతించడంలో ఆరాధన సమయంలో పెద్ద ఏముంది, నేను వాక్యం చెప్పేటువంటి టైంకి చర్చ్కి వెళ్తాను అని మనం అనుకుంటా ఉంటాం ప్రియమైన వారలారా. స్తుతించటము, దేవుని యందు ఆనందించటము, దేవుని ఘనపరచడము, ఇట్స్ నాట్ జస్ట్ ఎ మియర్ సింగింగ్, it's not just a mere word of God, it's not just a mere words that we utter. మనము పాడేటువంటి పాటలు అవి కేవలము ఏదో ఒక పాట, ఆ పాటలో ఉన్నటువంటి ఏదో ఒక లైన్లు పాడుతున్నాము, ఏదో చప్పట్లు కొడుతున్నాము అని కాదు ప్రియమైన వారలారా. మనము దేవుణ్ణి స్తుతించడంలో, మనము దేవుని యొక్క గొప్ప కార్యములు బట్టి ఆయన యందు ఆనందించటంలో ఎంత శక్తి ఉంది అంటే, ఎంతో గట్టిగా కట్టినటువంటి పెద్ద గోడలు కూల్చేటువంటి శక్తి ఉంది. మనము స్తుతించేటువంటి పాడేటువంటి పాటల్లో ఎంత శక్తి ఉంది అంటే, వీళ్ళు బయటికి తప్పించుకొని రాకూడదు అని గట్టిగా వేయబడినటువంటి సంఖ్యలు ఒక తాళ్ళులాగా తెంపబడేటువంటి శక్తి ఆ యొక్క శక్తికి ఉంది, ఆ యొక్క స్తుతికి ఉంది ప్రేమైన వారలారా. మనం పాడేటువంటి పాటలకి, ఆరాధనకి ఎంత శక్తి ఉందంటే, తన యొక్క సైన్యం ముందు వెళ్ళడం వల్ల యెహోషాపాతు అష్షూరు రాజు తన మీదకి భయంకరంగా దండెత్తి వచ్చినటువంటి సమయంలో ఆయన ఏమీ చేయకుండానే స్తుతి వలన ఆ శత్రువుల యొక్క హృదయంలో కంగారు పుట్టుకొని వచ్చి మరి యెహోషాపాతు యుద్ధాన్ని గెలవడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. యెహోవా యందు ఆనందించటం వల్ల, ఆయన యొక్క స్వభావాన్ని బట్టి ఆయన ఆనందించడం వల్ల, ఆయన చేసినటువంటి మంచి కార్యాలను బట్టి ఆయన స్తుతించుతూ ఉండడం వల్ల మన జీవితంలో బలము పొందుకుంటాము అని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాము. మన జీవితంలో దుఃఖించడం వల్ల మనం బలహీనమయ్యేటువంటి వాళ్ళంగా ఉంటాము. దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో చదివితే, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. A joyful heart makes the face cheerful అని చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. But a heartache crushes the spirit. దుఃఖము అనేది మన యొక్క హృదయాన్ని కుంచించి వేస్తుంది, కృంగ చేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కానీ దేవుని యందు ఆనందించటం వల్ల మనం బలం పొందుకుంటాము అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది ప్రియమైన వారలారా. సామెత గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాము. అదే అధ్యాయంలో కింద 15వ వచనాన్ని చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. ఎవరెవరైతే సంతోషంగా ఉంటారో, ఎవరైతే క్రీస్తునందు ఆనందిస్తారో వారికి నిత్యము విందు కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యంలో ఉంటూ ఉన్నాము. అంటే ఎవ్రీడే దే హ్యావ్ ఫీస్ట్ ఇన్ ద లార్డ్. ఈరోజు దేవుని యందు ఆనందించటం వల్ల వచ్చేటువంటి శక్తి అంత గొప్పది ప్రియమైన వారలారా. మన జీవితంలో దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం చూస్తూ ఉన్నాము. ఇట్స్ నాట్ జస్ట్ ఎ సింపుల్ థింగ్. దేవుని ఆరాధించడం అనేది కేవలము ఏదో పాటలు పాడటము అనేది కాదు ప్రియమైన వారలారా. దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయడం అనేది కేవలం ఏదో టైంపాస్గా, ఏదో ఎంటర్టైన్మెంట్గా అనుకునేది కాదు ప్రియమైన వారలారా. ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. అది బలానికి ఒక ఆధారంగా దేవుని యొక్క వాక్యం మనకి చెప్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంటూ ఉన్నది,
రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడలేదు ప్రియమైన వారలారా, మీ పుట్టినరోజు రోజు ప్రభువునందు ఆనందించుడి, జనవరి 1న ప్రభువునందు ఆనందించుడి, డిసెంబర్ 25న ప్రభువునందు ఆనందించుడి, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రభువునందు ఆనందించుడి, మీ పర్సులో డబ్బులు, జేబులో డబ్బులు ఫుల్గా ఉన్నప్పుడు ఆనందించుడి అని దేవుని యొక్క వాక్యంలో లేదు. దేవుని యొక్క వాక్యంలో ఉంది ఆల్వేస్. దేవుడి నుండి వచ్చేటువంటి సంతోషము ఎప్పుడు కూడా సీజనల్ కాదు ప్రియమైన వారలారా. మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల్ని బట్టి వచ్చేటువంటి ఆనందము అది సీజనల్గా ఉంటుంది. అది అప్పుడు వస్తుంది, అప్పుడు పోతుంది. కానీ యెహోవా యందు వచ్చేటువంటి ఆనందము మనకి ఎల్లప్పుడూ బలమునిస్తుంది ప్రియమైన వారలారా. ఈరోజు నీ జీవితంలో భయం కలిగిందా? ఆయన మంచితనాన్ని గురించి పాట పాడడానికి వెనకాడొద్దు. ఈరోజు నీ జీవితంలో దిగులు వేస్తూ ఉందా? నిరాశ అనిపిస్తూ ఉందా? దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించడం ఆపొద్దు. ఎప్పుడు చెప్తున్నాడు నెహెమ్యా ఈ మాట అంటే, వాళ్ళు బబులోను యొక్క ఎగ్జైల్ నుండి అప్పుడే బయటకు వచ్చారు. సొంత ఇల్లు లేదు, వాళ్ళకంటూ కట్టుకున్నటువంటి ఒక మంచి గృహాలు కానీ, సెటిల్ అవ్వడం కానీ ఆ సిచ్యువేషన్స్ ఏం లేవు. అప్పుడే వాళ్ళు బబులోను యొక్క చెరసాల్లో నుండి ముందుకు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. ఆ సమయంలో చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు దుఃఖించబాకండి, యెహోవా యందు ఆనందించటం వల్ల బలము పొందండి అని చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు దేవుని యందు ఆనందించటము అనేది మన జీవితంలో నేర్చుకుందాము గాక. సాతాను చాలా కన్వీనియంట్గా మనల్ని నమ్మించాడు. ఏమనంటే, పాట పాడితే ఏముంది, స్తుతించటంలో ఏముంది. కాదు ప్రియమైన వారలారా, అది నీ యొక్క బలానికి ఆధారము అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా ముందుకు వెళ్దామండి. ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మన యొక్క బలమునకు ఆధారం ఏంటి? మన యొక్క జీవితంలో మన బలానికి ఆధారము ఏంటి అనంటే, దేవుని యొక్క కృపను బట్టి మనం బలం పొందుకుంటాము అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఏమనుందండి? క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. దేవుని యొక్క కృప నీ జీవితంలో నిన్ను బలవంతుడిగా చేస్తుంది ప్రియమైన వారలారా. దేవుని యొక్క కృప నీ జీవితంలో, నీ బలహీన సమయంలో నిన్ను బలవంతుడిగా చేస్తుంది. అపోస్తలుడైన పౌలు తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు గురించి అనేకమైన సార్లు ప్రార్థన చేశాడు. అయా ఇది నా శరీరంలోనే తీసేయండి, అయా ఇది నా శరీరంలోనే తీసేయండి అని చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. నా కృప నీకు చాలు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు, అప్పుడు నేను బలవంతుడిని, నా బలహీనతలో ఆయన శక్తి నన్ను పరిపూర్ణం చేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. హిస్ గ్రేస్ స్ట్రెంగ్థెన్స్ us. దేవుని యొక్క కృప మన జీవితంలో మనల్ని బలవంతులుగా నుంచోబెడుతుంది. మన యొక్క బలహీనతల వల్ల వాటిని జయించలేక మనము కొట్టుమిడతాంటున్నటువంటి సమయంలో, అయ్యా నేను ఈ దురలవాటిని వదిలిపెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యా, కానీ దురలవాటిని వదిలిపెట్టుకోలేకపోతున్నాను. అయ్యా నేను విశ్వాసంలో స్థిరంగా ఉండాలనుకుంటున్నాను అయ్యా, కానీ ఉండలేకపోతున్నాను. అయ్యా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను అయ్యా, కానీ ఎందుకో ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. బైబిల్ చదువుకోవడం అలవాటుగా పెట్టుకుందాం అనుకుంటున్నానే కానీ ప్రభువా బైబిల్ తీయలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఈరోజు దేవుని యొక్క కృప చెప్తుంది, నా కృప నీకు చాలు, నేను నిన్ను బలపరుస్తాను అని దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. ఇన్ యువర్ లైఫ్ వెన్ ఎవర్ యు ఫీల్ లార్డ్ ఐఎమ్ అనేబుల్ టు ఓవర్కమ్ దిస్, ప్రభువా నేను దీన్ని భరించలేకపోతున్నాను అని నీకు అనిపించినప్పుడు, అయ్యా నేను దీన్ని జయించలేకపోతున్నాను అయ్యా అని నీకు అనిపించినప్పుడు ఏమని చెప్పుకోవాలండి?
ఆయన కృపను బట్టి నేను బలపరచబడుతున్నాను అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి ప్రియమైన వారలారా. మూడో విషయాన్ని మనం చూద్దాము. మన ఒక విశ్వాసి యొక్క జీవితంలో మన బలానికి ఆధారము ఏంటి అంటే దేవుని యొక్క శక్తి మన యొక్క ఆధారము. మొట్టమొదటిగా చూసాము, యెహోవా యందు ఆనందించటం వల్ల మనం బలం పొందుతాము అని చూసాము. రెండవదిగా చూసాము, క్రీస్తు యేసునందు నా కృపను బట్టి నువ్వు బలవంతుడవు కమ్ము అని రెండవదిగా చూసాము. మూడవదిగా చూస్తూ ఉన్నాము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అని రాయబడి ఉంటున్నది. యేసుక్రీస్తునందున్నటువంటి మహాశక్తిని బట్టి అయా మీరు బలవంతులుగా ఉండండి అని అపోస్తలైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనం దేని నుండి బలం పొందుకుంటూ ఉన్నాము? మన యొక్క బలానికి ఆధారం ఏంటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ అనంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. It is not the power of a man, it is not the power of money, it is not the power of influence, it is not the power of your strength, but is the power of God. దేవుని యొక్క బలము, శక్తి నీ జీవితంలో నీకు బలం దయచేస్తుంది ప్రియమైన వారలారా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూనే మొదటి రాస్తాడనమాట, అయా ఏ శక్తి అయితే యేసుక్రీస్తుని సమాధిలో నుండి మృత్యుంజయుడై లేపడానికి పనిచేసిందో అదే శక్తి మీ యందు కార్యరూపం దాల్చుందయ్యా అని చెప్తూ ఉన్నాడు. ద సేమ్ పవర్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ రైజింగ్ జీసస్ ఫ్రమ్ ద డెత్ ఈజ్ అట్ వర్క్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. నీ జీవితంలో ఆ శక్తి పనిచేస్తుందయ్యా. మనలో ఎంతమంది నాలో పునరుద్ధాన శక్తి కార్యాన్ని జరిగిస్తుంది అని మనం నమ్మాం ప్రియమైన వారలారా. హౌ మెనీ ఆఫ్ us really acknowledge that I have the resurrection power of God inside of me that is at work? క్రీస్తుని మృత్యుంజయుడిగా లేపినటువంటి శక్తి నాలో ఉంది. ఈరోజు మన జీవితంలో దాన్ని మనం నమ్మాలి ప్రియమైన వారలారా. మన మృతమైన పరిస్థితుల్లో, మన మృతమైనటువంటి రిలేషన్షిప్స్లో, మన మృతమైనటువంటి ఆత్మీయ జీవితంలో, మన మృతమైనటువంటి మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో ఎవరి శక్తి ఉంది అని మనం విశ్వసించాలి అని అంటే, ఎవరి శక్తిని బట్టి నేను బలపరచబడుతున్నాను అని మనం నమ్మాలి అని అంటే, త్రూ ద పవర్ ఆఫ్ గాడ్, త్రూ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసునందున్న శక్తిని బట్టి నేను బలపరచబడుతున్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వారలారా. ఇంకా ముందుకు వెళదామండి. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్? నెంబర్ 1 మనం చూసాము, యెహోవా యందు ఆనందించటాన్ని బట్టి. నెంబర్ 2 మనం చూసాము, త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క కృపను బట్టి మనం బలం పొందుకుంటాము అని చూసాము. మూడవదిగా చూసాము, క్రీస్తు యేసు యొక్క మహాశక్తిని బట్టి అయా మీరు బలం పొందుకోండి అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాము. నాలుగవది చూస్తూ ఉన్నాము, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్? యు ఆర్ స్ట్రెంగ్థెన్డ్ బై వెయిటింగ్ అపాన్ గాడ్. దేవుని యందు ఎదురు చూడడం వల్ల, ఆయన యందు ఎదురు చూడడం వల్ల మనం బలపరచబడతాము ప్రియమైన వారలారా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 నుండి 31 వచనాలను చదువుకుందాం ప్రియమైన వారలారా. లెట్ us read. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లిదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రులెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ వెయిటింగ్ అపాన్ గాడ్. మన జీవితంలో మన బలం ఏంటి? దేవుడి యొక్క కార్యం గురించి ఎదురు చూడడం వల్ల ఏం బలం వచ్చుద్ది అని బహుశా మనకు అనిపించవచ్చేమో ప్రియమైన వారలారా. సమూయేలు ప్రవక్త రాజైనటువంటి సౌలుకి చెప్పాడు, అయ్యా నేను వచ్చేంత వరకు నువ్వు బలి అర్పించొద్దు, నువ్వు వెయిట్ చేయి. నేను వచ్చి బలర్పించిన తర్వాత నీవు అమాలేకీయులతో యుద్ధాన్ని చేయడానికి వెళ్ళయ్యా అని చెప్పాడు. సౌలు వెయిట్ చేశాడు. సమూయేలు రావడానికి కొంచెం టైం పడుతుంది అనేటువంటి విషయాన్ని చూశాడు.
సమూయేలు ఇంకా రావడం లేట్ అవుతుంది అని చూసినప్పుడు ఇంకా వెయిట్ చేయలేక నేనే అర్పించేస్తాను అని చెప్పి బలి అర్పించడం అనేది అక్కడ జరుగుతూ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ విధంగా సౌలు బలి అర్పించడం వల్ల సమూయేలు వచ్చి ఏమంటాడు అంటే, ఏం చేసావయ్యా నువ్వు, ఎందుకు వెయిట్ చేయలేదు, ఎందుకు యాజకుడు ప్రవక్త చేయాల్సినటువంటి పనిని నువ్వెందుకు చేయడానికి నీ చేతుల్లో తీసుకొని ఉన్నావు, ఇందును బట్టి దేవుడు నీ కుటుంబమును రాజుగా తృణీకరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ఇంపేషన్స్ he lost his blessing of being a king for generations. తన యొక్క తరతరాలు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండేటువంటి గొప్ప అవకాశాన్ని సౌలు తన జీవితంలో ఎదురు చూడలేకపోవడం వల్ల కోల్పోయాడు. ఈరోజు ఈ ఇన్స్టాంట్ ప్రపంచంలో ఎదురు చూడడం అనేది మనకి చాలా చికాకు. యూట్యూబ్ ఒక వీడియో మీద నువ్వు చేయొత్తితే అది ఎక్కువసేపు బఫర్ అయిందనుకోండి, ఇంకా మనకి ఇంపేషన్స్ వస్తుందన్నమాట. ఎంతసేపటికి డౌన్లోడ్ అవుతుంది, ఇంపేషన్స్ అన్నమాట మనకి. ఈరోజు మన జీవితంలో అన్ని ఇన్స్టాంట్ ఉప్మా, ఇన్స్టాంట్ వడ, ఇన్స్టాంట్ గారెలు అన్నీ ఇన్స్టాంట్ వచ్చేసినాయి అనమాట. యు నీడ్ నాట్ వెయిట్. అందుకని వెయిట్ చేయడం అనేది మనకి చాలా కష్టం అయిపోయిందనమాట. మన టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయడం కష్టం, దేవుని యొక్క ఆన్సర్ వచ్చేదాకా వెయిట్ చేయడం కష్టం. ఈరోజు నీ జీవితంలో యెహోవా కొరకు ఎదురు చూడడం అనేది నీకు చేతగానితనమో బలహీనతో కాదు, కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు అని. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా నీవు కంబళి చెట్ల యొక్క సౌండ్ కొరకు వెయిట్ చేయని చెప్పాడు. ఆ సౌండ్ నీకు వినిపించినప్పుడు నీ దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు అని అర్థము. అప్పుడు దాకా నువ్వు వెయిట్ చెయ్యి అని అన్నాడు. సౌలు వెయిట్ చేయాల్సి వచ్చింది, దావీదు కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. సౌలుకి ఇంపేషన్స్ వచ్చి వెయిట్ చేయలేకపోయాడు, దావీదు చెట్ల సౌండ్ వినిపించేదాకా వెయిట్ చేశాడు. దావీదు ఫిలిస్తీన్ని శాశ్వతంగా నిర్మూలన చేశాడు, కానీ సౌలు శాశ్వతంగా ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈరోజు నీ జీవితంలో బికాజ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ టు వెయిట్ ఫర్ గాడ్స్ ఆన్సర్ ఏం మిస్ అయిపోతా ఉన్నావు. ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నా దేవుడు కార్యం జరిగిస్తాడు అని వెయిట్ చేయలేకపోతున్నావా? నీ యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు సహాయం చేస్తాడు అని వెయిట్ చేయలేకపోతున్నావా? అనారోగ్యం పరిస్థితుల్లో ఉన్నావు, దేవుని యొక్క స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు, నా దేవుడు కార్యం జరిగిస్తాడు అని వెయిట్ చేయలేకపోతూ ఉన్నావా? వాట్ ఆర్ యు మిస్సింగ్? హౌ ఆర్ యు మేకింగ్ యువర్ సెల్ఫ్ వీక్ బై నాట్ వెయిటింగ్ అపాన్ గాడ్? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. వరల్డ్ వార్ 2 టైంలో, రెండో ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో కోరీ టెన్ బూమ్ అనేటువంటి ఒక లేడీ, వాళ్ళ చెల్లి అయినటువంటి బెట్సీ అనేటువంటి ఒక లేడీ, వీళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు అనంటే వాళ్ళు యూదుల్ని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారు. సో వాళ్ళ ఇంట్లో దాచిపెట్టినందుకు మరి హిట్లర్ వాళ్ళ యొక్క సైనికులు వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో ఒక భయంకరమైనటువంటి డంజన్ లాంటి జైల్లో పడేస్తారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒక పుస్తకం రాసింది. పుస్తకం రాస్తూ ఆమె ఇలా రాసింది తన స్టేట్మెంట్. దాన్ని చదివినప్పుడు నాకు చాలా నిరీక్షణ, ధైర్యము, బలము కలిగాయి ప్రియమైన వాళ్ళరా. దెర్ ఈజ్ నో పిట్ సో డీప్ దట్ గాడ్స్ లవ్ ఈజ్ నాట్ డీపర్ స్టిల్. ఈ లోకంలో ఏ గుంత కూడా లోతైంది కాదు, దానికంటే కూడా దేవుని ప్రేమ ఇంకా లోతైంది. యాజ్ ఐ కెప్ట్ ఆన్ వెయిటింగ్ అపాన్ గాడ్ ఇన్ మై డంజన్ అని రాసిందనమాట. దెర్ ఈజ్ నో పిట్ దట్ ఈస్ సో డీప్ దట్ గాడ్స్ లవ్ ఈజ్ నాట్ స్టిల్ డీపర్. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీ సమస్య ఎంత గొప్పదైనా, రిమెంబర్ యువర్ గాడ్స్ పవర్ ఈజ్ గ్రేటర్ దాన్ దాట్. ఆమేన్.
ఈరోజు నీవు పరిస్థితుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ సమస్య ఎంత లోతైందైనా నీ దేవుడు నీకు ఇచ్చేటువంటి సహాయము అంతకంటే కూడా లోతైంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము గాక. ప్రియమైన వారలారా, డు నాట్ ప్యానిక్, బికాజ్ వెయిటింగ్ ఈజ్ నెవర్ వేస్ట్ ఆఫ్ టైం, బట్ వెయిటింగ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎక్విపింగ్ టైం అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాము. 5వ విషయాన్ని చదువుకుందాము. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ అనేటువంటి విషయంలో మనం చూస్తూ ఉన్నాము. వీ గెట్ స్ట్రెంగ్త్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి యొక్క నింపుదల వల్ల మనం మన జీవితంలో బలం పొందుకుంటాం. ప్రియమైన వారలారా, అందరం కూడా కలిసి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చదువుకుందాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. మీరు ఎప్పుడు బలం పొందుకుంటారు అని దేవుడు తన యొక్క శిష్యులకి చెప్తూ ఉన్నాడంటే, అయ్యా మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు బలం పొందుకుంటారు. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందుకుంటారయ్యా అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. నేను ఆ విశ్వాసాన్ని అప్పుడప్పుడే ప్రారంభించినటువంటి రోజుల్లో, దేవుని యొక్క నా యొక్క జీవితాన్ని నేను ప్రారంభించినటువంటి రోజుల్లో ఐ వాజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ హోలీ స్పిరిట్. ఏం చేస్తుంది ఈ పరిశుద్ధాత్మ, ఏంటి ఈ పరిశుద్ధాత్మ, దాన్ని కలిగి ఉండడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండినాను. అప్పుడు ఒకరోజు నేను మెసేజ్లో పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు. ఒక గిన్నెను తీసుకొని వెళ్ళి నువ్వు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టావనుకో ఏమవుద్దండి, వెంటనే సుర్రం అనుకుంటా పొగలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ అదే గిన్నెని నీళ్లు నింపిన తర్వాత పొయ్యి మీద పెట్టామనుకోండి, ఏమవుద్ది, చాలా సమయం తర్వాత దానిలో నుండి పొగలు రావడాన్ని మనం చూస్తూ ఉంటాము. అప్పుడు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అంత త్వరగా సుర్రమని కోపం వస్తుంది నీకు. అదే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ జీవితానికి స్టెబిలిటీ, బలం కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే త్వరగా నీ జీవితంలో పడిపోయేటువంటి స్వభావంలోకి వెళ్ళిపోతావు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నీ జీవితంలో ఉన్నప్పుడు ఆయన బలమును బట్టి జీవిస్తావు అని చెప్పి నేర్పించాడు. ప్రియమైన వారలారా, ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ హ్యావింగ్ ద యూనిటీ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కలిగి ఉండడం వల్ల నీ జీవితంలో బలం పొందుకుంటామండి. ఈ రోజుల్లో మనము చాలామంది రకరకాలైనటువంటి ఆత్మలతో నింపబడ్డాము. కొంతమందికి షార్ట్స్ అనేటువంటి ఆత్మ ఉంటుంది అనమాట, అభిషేకం ఉంటుంది వాళ్ళ జీవితంలో. కొంతమందికి యూట్యూబ్ వీడియోస్ అనేటువంటి అభిషేకం ఉంటుంది అనమాట. కొంతమందికి రీల్స్ అనేటువంటి అభిషేకం ఉంటుంది. కొంతమందికి ఫాస్ట్గా టైపింగ్ చేయడం అనేటువంటి అభిషేకం ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా అండి. ఇన్ని రకాలైనటువంటి అభిషేకాలు ఈ యొక్క లోకం ఇచ్చింది మనకి. ఆ అభిషేకాలు ఉంటే యు ఆర్ ఎ సోషల్ మీడియా గై అని చెప్పి పేరు పెడుతుంది అనమాట మనకి. అవన్నీ చివరికి మన జీవితంలో మనల్ని మంచి కళ్ళు నొప్పులతోనో, మంచి కళ్ళద్దాలతోనో, ఒక ఫ్రస్ట్రేటెడ్ మైండ్తోనో, అడిక్టెడ్ స్పిరిట్తోనో నింపుతాయి. కానీ ఈ పరిశుద్ధాత్మ ఈ చేసినటువంటి గొప్ప కార్యాలను చూస్తే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయానికి ముందు అది లూకా సువార్తలో అయినా, యోహాను సువార్తలో అయినా, మత్తయి సువార్తలో అయినా, మార్కు సువార్తలో అయినా, పేతురు అనేటువంటి వ్యక్తి చాలా చంచలుడిగా, చాలా సూపర్ఫిషియల్గా ఉన్నట్లుగా, ఒక్క క్షణం దేవుణ్ణి పట్టుకోవడానికి, యేసయ్యని పట్టుకోవడానికి వాళ్ళు రాగానే పరిగెత్తుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎలాంటి స్టెబిలిటీ లేని వ్యక్తిగా చూస్తూ ఉన్నాము. కానీ అదే అపోస్తుల కార్యముల్లో 1వ అధ్యాయం అయిపోయిన తర్వాత 2వ అధ్యాయంలో ప్రసంగం చేయడం ప్రారంభిస్తాడు. మీరు ఏ క్రీస్తునైతే సిలువ వేశారో అయ్యా, ఆ క్రీస్తు గురించి నేను మాట్లాడుతున్నాను అయ్యా అని చెప్తాడు. ఏ క్రీస్తు అయితే నావాడు అని చెప్పుకోవడానికి భయపడుకుంటా తిరిగాడో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం వచ్చిన తర్వాత
నేను ఆ క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. ప్రియమైన వారలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము, అన్యోన్యమైనటువంటి సహవాసం మనం కలిగి ఉందము గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి ముందుకు తీసుకెళ్ళేటువంటి దేవుడు. ఈరోజు నువ్వు ఏ ఆత్మని కలిగి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలించుకుంటూ, వాట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ యూ హ్యావ్. నేను ఇందాక చెప్పినటువంటి అభిషేకాల్లో ఏ అభిషేకాన్ని నువ్వు బాగా సమృద్ధిగా కలిగి ఉన్నావో నాకు తెలీదు. కానీ ఆ అభిషేకాలన్నీ కూడా నేను ఒక ఫ్రస్ట్రేటెడ్ వ్యక్తిగా ఉంచబడతాయి. కానీ క్రీస్తు ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము నిన్ను బలవంతుడిగా ఉంచబెడుతుంది. ప్రియమైన వారలారా, వాళ్ళు అడిగారు, పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు, యోహాను వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు ఎవరి ఇళ్ళు అని అడిగారు. వాళ్ళు కనీసం చదువుకోలేదు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, వీళ్ళేంది ఎంత బాగా మాట్లాడుతున్నారు అని. సీక్రెట్ ఏంటో తెలుసు, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నారు కాబట్టి. ఈరోజు నీ జీవితంలో మే యూ బీ ద పర్సన్ హూ విల్ బీ వాకింగ్ ఇన్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంతో నడిచేటువంటి వ్యక్తివిగా నువ్వు ఉందువుగాక. చివరిగా చూసుకుందాం ప్రియమైన వారలారా, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ అని మనం చూసుకున్నట్లయితే, ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఆయనలో ఆనందించడం, ఆయన కృప, ఆయన శక్తి, ఆయన కొరకు ఎదురు చూడడం, ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ, వీటన్నిటితో ఆయన మన బలము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనము, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. డేవిడ్ ఫౌండ్ హిస్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్ అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. ఏంటి ఆ పరిస్థితి అని అంటే, తన భార్య, పిల్లలు వాళ్ళందరూ కూడా శత్రువుల చేత చెరపట్టబడినటువంటి స్థితి. ఏంటి ఆ పరిస్థితి అంటే, నా అనుకునే వాళ్ళు రాళ్ళు తీసుకుని దావీదుని చంపాలి అని చూస్తున్నటువంటి స్థితి. ఎవరైతే నా బలము నాతో ఉంటారు, నాతో పాటు యుద్ధాలు చేస్తారు అని దావీదు అని అనుకున్నాడో, ఆ వ్యక్తులందరూ కూడా ప్రాణం విసిగిపోయి రాళ్ళు తీసుకొని దావీదుని చంపాలి అనుకున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులన్నిటి మధ్యలో దావీదు కూర్చొని, అయ్యా నువ్వు నా బలం అని బలాన్ని తెచ్చుకున్నాడు దేవుని బట్టి. ఈరోజు మన జీవితంలో తుఫానులు మన జీవితంలో వచ్చినప్పుడు, నా అనుకున్న వాళ్ళు ఎగైనెస్ట్గా వచ్చినప్పుడు, మనం ఊహించినటువంటి పరిస్థితుల్లో మన మీద బలముగా రేచినప్పుడు, మనం కూర్చొని దేన్ని బట్టి బలం పొందుకుంటున్నామో, మనం ఏం చేస్తామో తెలుసా? మనం కూర్చొని, నేను బలహీనుణ్ణి, నేను ఒక శపించబడిన వ్యక్తిని, నేను ఒక దురదృష్ట జాతకుణ్ణి, నా తలరాత బాలేదు, ఇవి మన గురించి మనం అనుకునే మాటలు. కానీ దావీదు, హీ ఫౌండ్ హిస్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బట్టి, నీ దేవుని బట్టి నీవు బలం పొందుకునేటువంటి వ్యక్తిగాను ఉందువుగాక. నా దేవుడు నా బలము అని స్థిరమైనటువంటి నమ్మకంలో నుంచుందువుగాక. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా ఉంటా ఉన్నది. ఏమని అంటే, అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. బట్ ద పీపుల్ హూ నో దర్ గాడ్ విల్ డిస్ప్లే స్ట్రెంగ్త్ అండ్ టేక్ యాక్షన్ అని దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నది. ఈరోజు నీ దేవుని నువ్వు ఎరిగి ఉండడమే నీ బలము. లోకం ఏమని చెప్తుంది తెలుసా? అరే నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు సినిమాలు చూడకూడదు, నువ్వు ఆ యొక్క చెడు సహవాసాలు చేయకూడదు, నువ్వు ఆ రకంగా మరి లంచాలు తీసుకోవడానికి దూరంగా ఉండాలి, ఈ రకంగా ఎంటర్టైన్మెంట్ దూరంగా ఉండాలి, అరే నువ్వు ఒక చేతగాని పప్పురా అని లోకం అంటూ ఉంటుంది. ప్రేమైన వారలారా, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా బిడ్డ నన్ను ఎరిగి ఉండడమే నీ బలము. హల్లెలూయా. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయుదురు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. ప్రియమైన వారలారా, అండ్ అట్ ది ఎండ్ వి ఫినిష్ విత్ దిస్ వర్డ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. నన్ను బలపరచువాని ద్వారా
నేను సమస్తాన్ని చేయగలను అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ బట్టి, మనకున్నటువంటి ధనము అనేటువంటి స్టెబిలిటీని బట్టి, మనకున్నటువంటి నా బలము అనేటువంటి స్టెబిలిటీని బట్టి కాదు ప్రియమైన వారలారా. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, నన్ను బలపరిచేవాడి ద్వారా నేను చేయగలను, నన్ను బలపరిచేవాడి ద్వారా నేను చేయగలను. హల్లెలూయా. ఈరోజు నిన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నువ్వు విశ్వాసంలో నుంచోగలవు. ఈరోజు నిన్ను బలపరిచే దేవుని ద్వారా నీ ఎగ్జామ్ నువ్వు చక్కగా రాయగలవు. ఈరోజు నిన్ను బలపరిచే నీ దేవుని ద్వారా నీ ఉద్యోగంలో నువ్వు స్కిల్ఫుల్గా ఉండగలవు. ఈరోజు నిన్ను బలపరిచే నీ దేవుని ద్వారా నువ్వు చక్కగా వంట చేయగలవు. ఈరోజు నిన్ను బలపరిచే నీ దేవుని ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోగలవు. ఈరోజు నిన్ను బలపరిచే నీ దేవుని ద్వారా నువ్వు సమస్తమైన కార్యాలు చేయగలవు. ప్రేమైన వారలారా, ప్రాబ్లం ఏంటో తెలుసా? నన్ను బలపరిచేవాడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసు అని మనకు గుర్తురాదు. బలాన్ని వెతుక్కుంటా తిరుగుతూ ఉంటాము. ఈ వ్యక్తి బలం ఇస్తాడా, ఈ మనిషి శక్తిని ఇస్తాడా, ఈ వస్తువు బలాన్ని ఇస్తుందా, ఈ యొక్క థింగ్ బలాన్ని ఇస్తుందా అని వెతుక్కుంటా తిరుగుతూ ఉంటాము. బట్ ద థింగ్ ఈజ్, నేను బలపరిచేటువంటి నీ యొక్క దేవుని ద్వారా నువ్వు కార్యాలు చేయగలవు అనేటువంటి విషయాన్ని అనేకమైన సార్లు మనం మర్చిపోతూ ఉంటాము. ఈరోజు ప్రియమైన వారలారా, వాట్ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్? నీ జీవితంలో ఏది నీ బలానికి ఆధారము? దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ప్రభు యందు ఆనందించడం వల్ల నువ్వు బలం పొందుకుంటావని. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన యొక్క కృపను బట్టి మనం బలం పొందుకుంటాము అని. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన యొక్క శక్తిని బట్టి. నీ దేవుడికి ఇంత శక్తి ఉందయ్యా, నీకు కూడా ఉందా శక్తి అని నెత్తి నోరు కొట్టుకొని బైబిల్ చెప్తుంది అనమాట. మరి ఇంతకంటే ఇంకేం కావాలో మనకి? నా దేవుని యొక్క శక్తిని బట్టి నాకు బలం వస్తుంది అని నమ్మడానికి, మన దేవుని యొక్క శక్తిని బట్టి మనకి బలం వస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యందు ఎదురు చూడడం వల్ల, యెహోవా యందు ఎదురు చూడడం వల్ల మనకి బలం వస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వలన మనం బలం పొందుకుంటాము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చివరిదిగా, మన బలపరిచే ఆయనని బట్టి ఎప్పుడు చూసిన దావీదు అదే అంటాడు, యెహోవా నా బలమా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, యెహోవా నా కేడమా. టైమ్ అండ్ అగైన్ దావీదు తన యొక్క సోర్స్ ఆఫ్ బలము, తన యొక్క సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎవరు అనుకున్నాడంటే, అయ్యా ఇవేవి కాదు, కత్తులు కాదు, కటార్లు కాదు, నాకు ఎన్ని రథాలు ఉన్నాయా అన్నది కాదు, నా దేవుని బట్టి మాత్రమే నాకు బలం వస్తుంది అని. హీ నోస్ వేర్ లైస్ దట్ కీ ఆఫ్ పవర్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా అందరం తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. టుడే, ఈరోజు నువ్వు బలం కొరకు, శక్తి కొరకు ఎవరి వైపు పరిగెత్తున్నావు? ఏ విషయం నీకు బలం ఇస్తుంది అని పరిగెత్తుతున్నావు? ఎవరిని బట్టి నువ్వు బలం పొందుకుంటావు అని అనుకుంటా ఉన్నావు? చాలాసార్లు ఎవరైనా నా పక్కనుంటే ధైర్యంగా ఉంటుందేమో అని అనేకమైన సార్లు అనుకుంటా ఉండుంటావు. హౌ ఈజీలీ యు ఫర్గెట్ దట్ యువర్ గాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నా దేవుడు నా బలము అని ఎప్పుడు నువ్వు కాలర్ ఎగరేసి చెప్పగలవు? ఎప్పుడు నువ్వు ధైర్యంగా నువ్వు గుండెని కొట్టుకుంటూ చెప్పగలవు, నా దేవుడు నా బలము అని చెప్పగలవు? ఈరోజు మనం ప్రార్థన చేద్దామండి. టుడే ఒక్క నిమిషం నీతో నువ్వు మాట్లాడుకొని, అయ్యా నీ యందు ఆనందించటం నాకు నేర్పించు. యు బెటర్ గెట్ సీరియస్ ఇన్ ప్రైజింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని స్తుతించడం అనేది నీ జీవితంలో ఒక అలవాటుగా ఉండునుగాక. దట్ ఈజ్ ఎ కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ యువర్ ఎనర్జీగా నీ లైఫ్లో ఉండునుగాక. నేను స్తుతిస్తూ ఉన్న కొలది నాలో ఆ భయాన్ని పోవడాన్ని నేను అనుభవించాను. ప్రేమైన ఈరోజు నువ్వు స్తుతిస్తూ దేవుని నుండి వచ్చేటువంటి బలాన్ని పొందుకుందువుగాక. అనేకమైన రోజుల నుండి ప్రార్థన చేస్తున్నావా, జవాబు రావట్లేదా? అయ్యా నీ కృపను బట్టి నేను బలపరచబడుతున్నాను అయ్యా అని చెప్పుకుందువుగాక. లెట్స్ ప్రే. ఈరోజు అయ్యా నేను
ఇవి నా బలముకు ఆధారంగా నా జీవితంలో ఉండును గాక. నా హోదాను, నా ఉద్యోగము, నా స్టేటసు, మా అమ్మ నాన్నను, నా భర్త, నా భార్య, నా బంధువులు, నా పలుకుబడితనము, నా జ్ఞానము, నా తెలివి, నువ్వు వేసేటువంటి 100% పర్ఫెక్ట్ స్కీమాటిక్ ప్లాన్స్ అయినా ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ నీ దేవుడు నీకు ఇచ్చే బలము ఎప్పుడు వ్యర్థం కాదు ప్రియమైన వాళ్ళరా. ఇట్ విల్ నెవర్ ఫెయిల్ యూ. ఈరోజు నీ శక్తిని ఆధారం చేసుకొని బలపరచబడుతున్నాను అనుకుంటున్నావా? లేకపోతే నేను చెప్పిన దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి ఈ 7 విషయాల్ని బట్టి నువ్వు బలపరచబడుతున్నావా? లెట్ us pray. తండ్రి, నీ కొందనాలు అయ్యా, ఈరోజు నీ యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిని కూడా బలపరచబడునుగా. కానీ ప్రభువా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ యందు ఆనందించటం వల్ల నేను బలం పొందుకుంటాము అని వాళ్ళ జీవితంలో నాటుకొనుగాక తండ్రి. వాళ్ళ నోటి నుండి స్తుతి బయటకు వచ్చునుగాక ప్రభా. దుఃఖకరమైన హృదయాన్ని యేసునామములో కొట్టివేస్తూ ఉన్నాను ప్రభా. మా జీవితంలో దుఃఖము అని అంటే అది కేవలము ఆత్మల రక్షణ కోసం మాత్రమే అయి ఉండాలి ప్రభా. మిగతా వాటి వేట గురించి మేము చింతించాల్సిన అవసరం లేదు అని విశ్వసించడానికి సహాయం చేయండి. నీ కృపని బట్టి బలపడుతూ, శక్తిని బట్టి బలపడుతూ ఉండేవాళ్ళంగా చేయండి అయ్యా. నీ కొందనాలు. ఏది బలహీనమైనటువంటి ఆత్మ వారిలో పనిచేస్తుందో ప్రభా, సాతాను నీ పరిశుద్ధాత్మ అభిషేకం కాకుండా ఈ లోకంలో ఉన్న ఏ అభిషేకాలని వాళ్ళకి దయచేశాడో ప్రభా, మా జీవితంలో మేము చూసుకొని తండ్రి నీ పరిశుద్ధాత్మ సహవాసంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ కొందనాలు. ఈరోజు క్రీస్తు యేసునందు కృపని బట్టి బలవంతులం కావడానికి, తుదకు క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులంగా ఉండడానికి, మమ్మల్ని బలపరచువాని ద్వారా సమస్తాన్ని చేయగలము అని బలపరచబడడానికి మందరికి కూడా సహాయం చేయమని, విన్న వాక్యాన్ని మర్చిపోకుండా మా ప్రతి సమయంలో దేవుని యొక్క వాక్యం అనేటువంటి జవాబుని బయటికి తీసుకుని వచ్చి ధైర్యంగా నుంచోడానికి సహాయం చేయమని యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచి ఉన్నాం తండ్రి. ఆమెన్.